సో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్లకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. సో ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది, పంచాయతీ ఎన్నికలకు. సో దానికి సంబంధించిన ఓటర్ల జాబితా కూడా ప్రకటించేసింది ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల సంఘం. 3,35,27,925 మంది తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఇది మొత్తంగా. సో జాబితా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఓటర్లు 3,35,27,925 మంది ఉన్నట్టు తేలింది. ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం ప్రకటించారు. శేర్లింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా ఉండగా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యల్పంగా ఉన్నట్టయితే గణాంకాలు చెప్తున్నాయి. సో రెండవ పేజీలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. మొత్తంగా ఎన్నికల సంఘం ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి ఓటర్ల జాబితాను విడుదల చేయడంతో ఎన్నికల తర్వాయి సో ఎన్నికలకు నోటిఫికేషన్ పడాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అయిపోయినాయి. ఆల్రెడీ బ్యాలెట్ పేపర్ ముద్రణ కూడా అయిపోయింది. కాకపోతే ఒక రిజర్వేషన్లకు సంబంధించిన అంశం తేలాల్సి ఉంది. సో ఇది కులగణన సంబంధించిన ఏదైతే బీసీ డెడికేషన్ కమిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి చేరాల్సి ఉంది. అక్కడ వాళ్ళు ఫైనల్ చేయాల్సి ఉంది. రిజర్వేషన్లు ఖరారు చేసి షెడ్యూల్ రిలీజ్ చేసి తొందరగా ఎగ్జామ్స్ మన ఎలక్షన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్చి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మార్చి 2 నుంచి తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు కంటిన్యూగా ఎగ్జామ్స్ ఉండడంతో ఈ ఎన్నికల నిర్వహణ అనేది ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి బిఫోర్ మార్చ్ అంటే ఫిబ్రవరిలోనే ఎన్నికలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. అట్లా ఆప్షన్ కూడా అక్కడే ఉంది. సో ఒకసారి ఓటర్లకు సంబంధించిన మనం గణాంకాలు చూద్దాం. సో రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని ఎన్నికల సంఘం ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ సోమవారం ఓటర్ జాబితాను ప్రకటించారు. రాష్ట్రంలో 1,67,730 మంది మహిళా ఓటర్లు ఉండగా గతం కంటే 2,80,514 మంది పెరిగారు. 2,80,514 మంది పెరిగారు గతంలో కంటే. సో పురుష ఓటర్లు 1,66,41,489 మంది ఉండగా గతం కంటే 2,09,712 మంది పెరిగారు. అంటే ఎవరు పురుషులేమో 2 లక్షలు పెరిగారు, 2,09,000 చిల్లర పెరిగారు, మహిళలేమో 2,80,000 చిల్లర పెరిగారు. చూసిరా. సో కాగా మొత్తం ఓటర్గా పేరు నమోదు చేసుకున్న వారికి త్వరలో ఎపిక్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇప్పటికీ ఎవరైనా తమ పేరును ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అని తెలిపారు. ఇప్పటికి కూడా అవకాశం ఉందట. సో ఓటర్ రిజిస్ట్రేషన్ ఇతర సమస్యలు ఏమైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1950 కాల్ చేయాలని పేర్కొన్నారు. మీ ఓటింగ్ అప్లికేషన్కి సంబంధించి కానీ ఇంకే రకమైన సమస్యలు కానీ జాబితాలో ఆల్రెడీ అప్లై చేసుకున్న జాబితాలో పేరు రాకపోతే కానీ రకరకాల సమస్యలు ఏమైనా ఉంటే 1950 కాల్ చేయాలి. 1950 నంబర్కి కాల్ చేయాలి. సో దానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకుండా దగ్గరలోని BLO, AERO, EROలను సంప్రదించాలని సూచించారు. సో దానికి సంబంధించిన మొత్తం ఓటర్ల సంఖ్య పురుషులు, మహిళలు, థర్డ్ జెండర్లు, సర్వీస్ ఓటర్లు, కేటగిరీల వారిగా అంటే 18 నుంచి 19 ఏళ్ళ మధ్యలో ఉన్నోళ్ళు, సో 85 ఏళ్ళ కంటే ఎక్కువ వయసు ఉన్న ఓటర్లు. ఒకసారి జూమ్ చేసి లెక్కలు చూపెట్టు వాళ్ళకి. సో ఒకసారి చదువుకోండి, వీడియో కావాలంటే పాజ్ చేసి చదువుకోరి. మొత్తం ఓటర్ల సంఖ్య పురుషులు ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, థర్డ్ జెండర్లు, సర్వీస్ ఓటర్లు అండ్ కేటగిరీల వారిగా ఏమేమి వేసారు. 18 నుంచి 19 ఏళ్ళ మధ్య వయసున్న ఓటర్లు ఇంతమంది, 85 ఏళ్ళ కంటే ఎక్కువ వయసున్న ఓటర్లు ఇంత. సో NRI ఓట్లు, దివ్యాంగుల ఓటర్లు, సో ఇవి కూడా కేటగిరీలు డివైడ్ చేశారు. ఇక అత్యధిక ఓటర్లు కూడా నియోజకవర్గాలు శేర్లింగంపల్లి అయితే 7,65,982, రాజేంద్ర నగర్లో 6,19,158, కుత్బులాపూర్లో 7 లక్షల చిల్లర 7,34,155. సో అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు ఇవి. 1,54,134 భద్రాచలంలో చాలా తక్కువ అన్నట్టు ఇవి. 7 లక్షల 1,50,000. బెల్లంపల్లిలో 1,78,586, చెన్నూరులో 1,96,166. చేరికలు తొలగింపులకు సంబంధించిన లిస్ట్ ఇది. కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్య 2,19,610 అయితే కొత్తగా ఏరారు. తొలగించినవి 1,17,932. ఈ తొలగించిన దాంట్లో చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, లేకపోతే రకరకాల తప్పుడు తడక అండ్ సీమా లొకేషన్ కాకపోయినా అప్లై చేసుకోవడం ఇట్లా రకరకాల కారణాలతో తొలగించిన ఓటర్ల సంఖ్య 1,17,932. మొత్తం పోలింగ్ స్టేషన్లు 35,907 పోలింగ్ స్టేషన్లు. పట్టణ ప్రాంతాల్లో 14,750, గ్రామీణ ప్రాంతాల్లో 21,157. సో కొత్తగా 551 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా అర్బన్ ఏరియాలో 286, గ్రామీణ ప్రాంతాల్లో 265 పోలింగ్ స్టేషన్లు ఉండనున్నాయి. సో మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి అయితే సర్వసిద్ధం. ఓటర్ల జాబితా ప్రకటన చేసింది ఎన్నికల సంఘం, పేపర్ ముద్రణ చేసేసింది.
ఎలక్షన్ సంఘం రెడీ ఉందిగా ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ వేసి ఎప్పుడు నామినేషన్ పిలుపు అంటే అప్పుడు పిలుస్తూనే ఉంటుంది ఇది ముచ్చట